నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో సంతాన లేమికి కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు గర్భసంచికి సంబంధించి రిలేటెడ్ గా ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి, వీటిలో సంతాన లేమికి దారి తీసే సమస్యలు ఏంటి, వీటి గురించి కూడా తెలుసుకుందాం. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు 49 ఫర్టిలిటీ సెంటర్ నుంచి డాక్టర్ శ్రావ్య గారు. శ్రావ్య గారు నమస్తే అండి. నమస్తే. శ్రావ్య గారు, సంతాన లేమి గురించి మనం రెగ్యులర్ గా మాట్లాడుకుంటూనే ఉన్నాం. దాని గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. అయితే గర్భసంచికి సంబంధించి దానికి రిలేటెడ్ అసలు ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి, ఈ సమస్యల్లో సంతానలేమికి దారి తీసే సమస్య ఏంటి? నార్మల్గా ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ నిలవాలంటే మనం ఆడవాళ్ళ సైడ్ నుంచి చూసేది ఏంటి అంటే, ఒకటి గర్భసంచి బాగుండాలి, రెండోది గర్భసంచి పక్కన ఉండే ట్యూబ్స్ అంటే ఫెలోపియన్ ట్యూబ్స్, అండాశయాలు బాగుండాలి. సో మనం గర్భసంచి వరకు వస్తే ఈ గర్భసంచి అనేది 3 లేయర్స్ ఉంటుంది. ఒకటి లోపల ఉండే ఎండోమెట్రియం లేయర్, దాని బయట కండరాలు మజిల్ లేయర్ అండ్ బయట సీరోజల్ లేయర్ ఉంటుంది. సో ఈ గర్భసంచిలో కొంతమందికి ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ వల్ల గర్భసంచిలో రిపీటెడ్గా నీరు అనేది చేరుతూ ఉంటే అప్పుడు కూడా సంతానలేమి సమస్య చూస్తూ ఉంటాం. రెండవది, కొంతమందికి కండరాల లేయర్స్ నుంచి చిన్న చిన్న గడ్డలు కనిపిస్తాయి, ఫైబ్రాయిడ్స్ అంటాం. ఈ ఫైబ్రాయిడ్స్ లేదా గర్భసంచి టోటల్గా వాపులాగా కనిపిస్తుంది, అడినోమయోసిస్ అంటారు. సో ఈ ఫైబ్రాయిడ్స్ లేదా అడినోమయోసిస్ ఉన్నా కూడా సంతానలేమి సమస్యలు చూస్తూ ఉంటాం. ఇవే కాకుండా కొంతమందికి ఏంటంటే గర్భసంచి సైజ్ చిన్నగా ఉండటం లేదా పుట్టుకతో కొన్ని లోపాలు ఉంటాయి. అంటే మనకి నార్మల్గా గర్భసంచి 2 భాగాల నుంచి తయారవుద్ది. ఈ 2 భాగాలు ఫ్యూజ్ అయ్యి ఒక సింగిల్ గర్భసంచి లాగా తయారవ్వాలి. సో కొంతమందికి ఇలా ఫ్యూజ్ కాకుండా 2 చీలిపోయి గర్భసంచి ఉండే అవకాశం ఉంటుంది. అలా ఉన్నా కూడా సంతానలేమి సమస్యలు చూస్తూ ఉంటాం. సో గర్భసంచి అనేది నార్మల్గా ఉందా లేదా అనేది ఫస్ట్ టైం ఒక కపుల్ సంతానలేమి సమస్యతో హాస్పిటల్కి వచ్చినప్పుడు మనం ఒక బేసిక్ పెల్విక్ స్కాన్ ద్వారా చూసి వాళ్ళకి ఏదైనా సమస్య ఉందా లేదా అని రూల్ అవుట్ చేయగలుగుతాం. అయితే శ్రావ్య గారు, గర్భసంచిలో ఇన్ఫెక్షన్ని మనం ఏ రకంగా తెలుసుకోగలుగుతాం, అంటే ఎలాంటి లక్షణాలని మనం గుర్తించవచ్చు? కామన్గా ఫస్ట్ చూస్తే సిమ్టమ్స్ వైజ్, లక్షణాల వైజ్ ఏంటి అంటే రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వచ్చేవాళ్ళు, అంటే రిపీటెడ్గా తెల్లబట్ట వైట్ డిశ్చార్జ్ అవుతుంది, అది కూడా ఆ తెల్లబట్ట వాసన కానీ దురద అంటే నవ్వ కానీ ఉన్నప్పుడు, అండ్ ఇన్ఫెక్షన్ ఫౌల్ స్మెల్లింగ్ అంటే ఆ తెల్లబట్ట వాసన వస్తున్నప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. సో ఈ ఇన్ఫెక్షన్ అనేది గర్భసంచి భాగం లేదా గర్భసంచి కింద భాగం లేదా ట్యూబ్స్ నుంచి ఉండొచ్చు. సో ఇవి లక్షణాలు కామన్గా ఏంటి, రిపీటెడ్గా తెల్లబట్ట అవ్వటం ఇన్ఫెక్షన్స్. మనం సైన్స్ అంటే మనం స్కాన్లు లేదా లక్షణాలు చూస్తే ఏంటి అంటే, ఒకటి భార్యాభర్త కలిసినప్పుడు నొప్పి రావటం అంటే డిస్పెరూనియా అంటాం. ఇలాంటి సైన్స్ ఉన్నా కూడా వాళ్ళకి ప్రీవియస్ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు చెప్తున్న ఈ ప్రాబ్లమ్ని పీరియడ్స్కి ముందు గమనిస్తూ ఉంటారు, యూరినల్ ఇన్ఫెక్షన్స్ అప్పుడు కూడా ఇట్లాంటి సమస్య ఉంటుంది. దాంట్లో మనం గర్భసంచి సమస్యతో బాధపడుతున్నాం అనేది తెలియాలి అంటే ఎంత ఫ్రీక్వెంట్గా ఈ సమస్యను ఎదుర్కొంటారు? పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం ఈ ప్రీవియస్ ఆర్ కరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళని. సో ఇన్ఫెక్షన్స్ అనేది మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే తెల్లబట్ట, రిపీటెడ్గా నడుము నొప్పి, అండ్ వాళ్ళకి రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నప్పుడు మనం గర్భసంచి కింద భాగం లోకల్ ఎగ్జామినేషన్ అని చేస్తాం. అంటే ఒక స్పెక్యులం ఇన్సర్ట్ చేసి గర్భసంచి కింద భాగంలో ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. అది పీరియడ్స్ ముందు అయి ఉండొచ్చు, పీరియడ్స్ తర్వాత అయి ఉండొచ్చు. సో ఎనీ టైమ్ ఆఫ్ ద సైకిల్ మనకి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అనుకోండి, డెఫినెట్లీ వాళ్ళకి సమ్ ప్రాబ్లం ఉన్నట్టు. సో ఆ ఇన్ఫెక్షన్స్ మనం వైట్ డిశ్చార్జ్ అంటే మనం చూసే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో వాళ్ళకి యాంటీబయాటిక్ కోర్స్ ఇచ్చి ఆ ఇన్ఫెక్షన్ తగ్గుతుందా అనేది చూస్తాం. నార్మల్గా యాంటీబయాటిక్ కోర్స్తో ఇన్ఫెక్షన్ తగ్గిపోతే డెఫినెట్లీ ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ అయినట్టు. కానీ కొంతమందికి రికరెంట్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటే రిపీటెడ్గా యాంటీబయాటిక్స్ వాడతారు, మళ్ళీ ఒక నెల తగ్గుద్ది, మళ్ళీ వస్తూ ఉంటుంది. కామన్గా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బోత్ పార్ట్నర్స్, వైఫ్ హస్బెండ్ ఇద్దరికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫెక్షన్ అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇద్దరికి ట్రీట్మెంట్ ఒకే టైంలో ఇచ్చి ఆ టైంలో భార్యాభర్త కలవద్దు అని చెప్తాం ఒక 2 వీక్స్ వరకు. సో ఈ ఇన్ఫెక్షన్కి అలా ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్లీ క్యూర్ అయ్యి నయం అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, గర్భసంచిలో గడ్డలు ఉన్నాయి, అందుకే కూడా సంతానం కలగట్లేదు అని అంటూ ఉంటారు కదా, అసలు గడ్డలు ఏర్పడడానికి రీజన్ ఏంటి? ఫైబ్రాయిడ్స్ అనేది గర్భసంచిలో కామన్గా ఉండే గడ్డలు. ఈ ఫైబ్రాయిడ్స్కి కారణం అనేది మనం
ఒక ఈ ఇండివిజువల్ కారణం అని చెప్పలేం. కామన్గా ఏంటంటే మల్టీ ఫ్యాక్టోరియల్, అంటే చాలా కారణాల వల్ల. ఒకటి ఈస్ట్రోజన్ ఎక్సెస్, అంటే బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్సెస్ ఉండటం వల్ల అవుద్ది. జెనెటిక్స్, అంటే కొంతమందికి ఫైబ్రాయిడ్స్ గడ్డలు వచ్చే టెండెన్సీ ఉంటుంది. అండ్ మనకి వయసు పెరిగే కొద్దీ కూడా ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేది గర్భసంచిలో కండరాల నుంచి వచ్చే గడ్డలు. ఇవి బినైన్ మాస్, అంటే దీనివల్ల ఇది క్యాన్సర్ గడ్డ లాంటిది కాదు, నార్మల్ గడ్డలే. బట్ ఈ ఫైబ్రాయిడ్స్ సైజ్, నంబర్, లొకేషన్, అంటే ఏ సైజులో ఉంది, ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఉంది, ఎక్కడ ఉంది అనేది ముఖ్యంగా మనకి ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల సంతానలేమి కలుగుతుందా లేదా అనేది చూడగలుగుతాం. సో ఈ ఫైబ్రాయిడ్స్ని మనం ఫైబ్రాయిడ్ మ్యాపింగ్, అంటే గర్భసంచి స్కాన్ని డీటెయిల్డ్గా చేయటం ద్వారా ఫైబ్రాయిడ్ లొకేషన్, అంటే ఎక్కడ ఉంది, ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఉంది, అండ్ ఈ ఫైబ్రాయిడ్ సైజ్ ఎంత ఉంది అని పరిగణిస్తే దాన్ని బట్టి మనం వాళ్ళకి ట్రీట్మెంట్, అంటే ఈ ఫైబ్రాయిడ్ వల్ల సంతానలేమి కలుగుతుంది, ట్రీట్మెంట్ ఇవ్వాలా, లేదా ఈ ఫైబ్రాయిడ్స్ ఏసిమ్టమాటిక్ అంటాం, అంటే కొంతమందికి ఉంటాయి కానీ వాటి వల్ల ఎటువంటి సమస్య ఉండదు. సో అటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వము. రైట్ అండి, కాలర్ లైన్లో ఉన్నారు రాజు గారు. రాజు గారు, మీ సమస్య ఏంటి చెప్పండి. మేడం నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం మేము శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాం. మా వైఫ్ కి ట్యూబుల్ బ్లాకేజ్ అన్నారు మేడం. ఓకే. అది హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించాం, ఐవీఎఫ్ కింద చూస్తామని అన్నారు, కానీ ఎండోమెట్రీ పొర పెరగట్లేదని చెప్పారు డాక్టర్ గారు. ఓకే. దానికి ఏదైనా సలహా చెప్తారా మేడం? గర్భసంచి పొర పెరగట్లేదు అంటే మనం మెయిన్గా చూసుకోవాల్సింది లోపల ఏమైనా అతుకులు ఉన్నాయా అని. ఎందుకంటే తనకి ట్యూబల్ బ్లాక్ కూడా ఉందన్నారు కాబట్టి ప్రీవియస్ టీబీ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఏమైనా వచ్చి ట్యూబ్స్ బ్లాక్ అయి ఉంటే ఒక్కొక్కసారి గర్భసంచి లోపలి లేయర్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. రిపీటెడ్గా తనకి గర్భసంచి పొర పల్చగా ఉన్నప్పుడు మనం ఒకసారి హిస్ట్రోస్కోపీ, అంటే మత్తు ఇచ్చి గర్భసంచిని కింద లోపల నుంచి ఇవాల్యుయేట్ చేస్తాం. ఆ హిస్ట్రోస్కోపీ పద్ధతి ద్వారా లోపల అతుకులు ఏమైనా ఉంటే అవి క్లియర్ చేసి మళ్ళీ ట్రై చేస్తే లైనింగ్ వచ్చే అవకాశం ఉంటుందండి. రైట్ అండి, ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు హరి గారు రాజాం నుంచి. హరి గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేము కూడా శ్రీకాకుళం మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి సార్. మేము మాకు మ్యారేజ్ అయితే 3 years అయ్యింది. మేము హాస్పిటల్ తీసుకెళ్తే ఫస్ట్ ఐఓ చేశారు మేడం. ఓకే. ఐఓ ఫస్ట్ ఫెయిల్ అయ్యింది, తర్వాత ఐఓలో ఐఎఫ్ అలా అవుతుంది అంటే ఐయుఎఫ్ కూడా చేసాము. లాస్ట్ మన జనవరిలో ఐయుఎఫ్ చేసాం మేడం, అది కూడా ఫెయిల్ అయ్యింది. ఎందువల్ల అంటే ఎగ్స్ గ్రోత్ అవ్వట్లేదు అంటున్నారు, తన ట్యూబ్స్ బ్లాక్స్ ఉన్నాయి అంటున్నారు మేడం. ఓకే. ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు ఐవీఎఫ్ చేయటం అనేది కరెక్ట్ అయిన ట్రీట్మెంటేనండి. బట్ తనకి ఐవీఎఫ్లో సక్సెస్కి మనకి మెయిన్గా చూసుకోవాల్సింది ఒకటి గర్భసంచి ఎలా ఉంది, 2 మనం పెట్టే ఎంబ్రియో, అంటే ఈ బేబీ ఎలా ఉంది. సో మీ ఎంబ్రియో క్వాలిటీని బట్టి కూడా మనం ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది మారుతూ ఉంటాయి. ఐవీఎఫ్లో నార్మల్గా మనకి చూస్తే మ్యాక్సిమం సక్సెస్ రేట్ 50 నుంచి 60% వరకు ఉంటుంది. బట్ ఈ 60% అనేది మనం మంచి బేబీ ఒక మంచి గర్భసంచిలో పెడితేనే అవుద్ది. సో ఒకవేళ మీకు ఒక ఐవీఎఫ్ ఫెయిల్ అయితే మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఎంబ్రియో. అది మీకు 3వ రోజు ఎంబ్రియో పెట్టారా, 5వ రోజు ఎంబ్రియో పెట్టారా, అండ్ ఎన్ని ఎంబ్రియోస్ పెట్టారు, వాటి క్వాలిటీ ఎలా ఉంది అని చూస్తే మనం నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి అనేది డిసైడ్ చేయగలుగుతాం. మెయిన్గా ఎంబ్రియో అనేది ఎలా తయారవుద్ది అంటే మీ యొక్క ఎగ్ స్పర్మ్ కలిపి తయారవుద్ది. సో ఎగ్ క్వాలిటీ లేదా స్పర్మ్ క్వాలిటీ ఏది ఇంప్రూవ్ చేయాలనేది కూడా ఒకసారి మీ ప్రీవియస్ రిపోర్ట్స్ డీటెయిల్గా చూస్తే మనం చెప్పగలుగుతామండి. రైట్, గర్భసంచి లోపలి పొర పల్చగా ఉన్నా కూడా సంతానలేమి సమస్యకు కారణం అంటారా? గర్భసంచి లోపలి పొర ఎండోమెట్రియం లేయర్ అనేది ప్రెగ్నెన్సీ నిలవటానికి చాలా ముఖ్యమైనది. ఈ లేయర్ అనేది మనకి అట్లీస్ట్ 7 mm, అంటే 7 నుంచి 11 mm వరకు ఉంటే ప్రెగ్నెన్సీ నిలిచే అవకాశాలు బాగుంటాయి. బాగా పల్చగా ఉన్నప్పుడు బేబీ అనేది అతుక్కునే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. సో ఈ పొర ఎవరికైతే పల్చగా ఉంటుందో వాళ్ళని పర్సిస్టెంట్ థిన్ ఎండోమెట్రియం అంటాం. అంటే ఈ పొర వాళ్ళకి పెరగట్లేదు. సో ఈ పర్సిస్టెంట్ థిన్ ఎండోమెట్రియం వాళ్ళకు కూడా మనం లేయర్ లైనింగ్ అనేది పెంపొందించడానికి మందులు టాబ్లెట్స్ రూపంలో ఇవ్వచ్చు, కొన్నిసార్లు ఇంజెక్షన్స్, అండ్ కొన్నిసార్లు లోపల గర్భసంచి లోపల స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ లాంటివి కూడా చేస్తున్నాం. సో మెయిన్గా మనం చూడాల్సింది ఏంటి అంటే ఈ పొర ఎవరికైతే పల్చగా ఉంటుందో కొంతమందికి కొన్ని మందులు మార్చడంతో రెస్పాన్స్ అనేది
అనేది బాగా వస్తుంది. సో వాళ్ళ గర్భసంచి రెస్పాన్స్ బాగానే ఉంది, బట్ మనం ఇవ్వాల్సిన మందులు ప్రోటోకాల్స్ మారిస్తే రెస్పాన్స్ బాగానే ఉంటుంది. కొంతమందికి మనం ఎన్ని మందులు మార్చినా రెస్పాన్స్ అనేది ఉండదు, అంటే లోపల లేయర్ అనేది డ్యామేజ్ అయినట్టు, అంటే వాళ్ళకి ప్రీవియస్ టీబీ ఇన్ఫెక్షన్స్ వల్లనో లోపలి పొర ఒక్కోసారి డ్యామేజ్ అయితే అది బాగా పలచగా ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి లోపల అతుకులు ఉన్నాయా లేదా అని మనం ఇందాక డిస్కస్ చేసినట్టు హిస్ట్రోస్కోపీ చేయాల్సి ఉండొచ్చు. హిస్ట్రోస్కోపీ అంటే గర్భసంచిలోకి మనం కింద నుంచి ఒక పెన్ సైజ్ టెలిస్కోప్ ఇన్సర్ట్ చేస్తాం. లోపల ఎలా ఉంది, లోపల ఏమైనా అతుకులు ఉంటే అవి క్లియర్ చేసి మళ్ళీ కొన్ని హార్మోన్స్ టాబ్లెట్లు పెడితే వాళ్ళ రెస్పాన్స్ అంటే వాళ్ళ గర్భసంచి రెస్పాండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. శ్రావ్య గారు కాలర్ లైన్ లో ఉన్నారండి. నాగరాజు గారు మాట్లాడండి. హలో హలో, చెప్పండి సార్. నమస్తే మేడం, నేను విజయవాడ నుంచి మాట్లాడతాను మేడం. నమస్తే అండి, చెప్పండి. అదే మేడం, మా వైఫ్ కి మొన్న మ్యారేజ్ అయ్యి 7 months అయింది మేడం. ఓకే. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మిస్క్యారేజ్ అయింది మేడం. ఓకే. అది లాస్ట్ జనవరిలో అయింది మేడం, 3 months తర్వాత. ఓకే. అది ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అదే సంప్రదిస్తే మేడం వాళ్ళు ఏమన్నారంటే అది గర్భసంచి అంటే లవ్ సింబల్ లో ఉందన్నారు మేడం, కొంచెం లోపలికి ఉంగి ఉందని చెప్పారు మేడం. ఓకే. ఓకే. నెక్స్ట్ టైం మిస్క్యారేజ్ అయితే మళ్ళీ సర్జరీ చేయాల్సి వచ్చింది అన్నారు మేడం. నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉండదు మేడం, లేదంటే సర్జరీ చేయాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అండి, గర్భసంచి లోపల ప్రాబబ్లీ ఒక అడ్డు పొర ఉండొచ్చండి. అంటే దాన్ని మనం సెప్టేట్ యూట్రస్ అంటాం. అంటే నార్మల్గా ఇందాక చెప్పాం కదా, 2 భాగాల నుంచి ఫ్యూజ్ అయి తయారవుతుంది నార్మల్గా గర్భసంచి. సో ఈ ఫ్యూజ్ అయినప్పుడు మధ్యలో ఉన్నది క్లియర్ అయిపోవాలి, కానీ అలా క్లియర్ కాకుండా ఈ అడ్డు పొర అనేది ఉంటే దాన్ని సెప్టమ్ అంటాం. సో ఒకసారి ఏం చేద్దామంటే తనకి ఒక 3D గర్భసంచిది స్కాన్ చేయించాల్సి ఉంటుంది, 3D స్కాన్. సో ఈ 3D స్కాన్లో ఆ సెప్టమ్ పొర ఎంత మందంగా ఉంది, ఎంత పొడవు ఉంది అనేది చూసి దాన్ని బట్టి ఈ హిస్ట్రోస్కోపీ పద్ధతి ద్వారా ఆ పొరని క్లియర్ చేయాలా లేదా అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఒకవేళ అవసరం ఉంది అంటే మాత్రం అది సెప్టమ్ క్లియర్ చేసుకొని మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే బెటర్ అండి, లేకపోతే మళ్ళీ అబార్షన్స్ అయ్యే రిస్క్ ఉంటుంది. శ్రావ్య గారు, కొంతమంది అంటే కొన్ని కాలర్స్ ఇంతకుముందు మాకు క్షయవ్యాధి వచ్చింది, అది కూడా సంతానలేమికి సమస్యకి కారణమవుతుందా అన్నారు. దానికి ఏమైనా రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయా? టీబీ నార్మల్గా జెనైటల్ టీబీ అంటే కింద భాగాలు గర్భసంచి ట్యూబ్స్ అండాశయాలకి వచ్చే టీబీ ఎలా వస్తుంది అంటే 90% వాళ్ళల్లో ట్యూబ్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఒక 50% వాళ్ళల్లో గర్భసంచి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ టీబీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ క్షయవ్యాధి ఎలా ఉంటుందంటే ఏసిమ్టమాటిక్గా ఉంటుంది. అంటే మనకి టీబీ వచ్చినట్టు ఎటువంటి వైట్ డిశ్చార్జు, నొప్పి కానీ సిమ్టమ్స్ అనేది ఉండదు. సంతానలేమి సమస్యతో బాధపడుతూ మనకి ఇవాల్యుయేషన్కి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర మీరు టెస్ట్లకు వచ్చినప్పుడు మనం చెక్ చేస్తే ట్యూబ్స్ అనేది బ్లాక్ ఉంటాయి. అండ్ కొంతమందికి లాప్రోస్కోపీ చేసినప్పుడు వాళ్ళకి అంటే టీబీ ట్యూబర్కుల్స్ అనేది మనకి లాప్రోస్కోపీలో కనిపిస్తాయి. అండ్ కొంతమందికి మనం ఇందాక డిస్కస్ చేసినట్టు గర్భసంచి పొర పల్చగా ఉంటుంది, వాళ్ళకి పీరియడ్స్ అప్పుడు బ్లీడింగ్ కూడా ఎక్కువ కాదు, చాలా తక్కువ అవుతూ ఉంటుంది. సో ఈ టీబీ అనేది ఏంటంటే యూజువల్గా ఏసిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్ ఉండి లోపలే గర్భసంచి పొరని తినేసినట్టు అవుద్ది. సో ఈ పొర అనేది బాగా పల్చగా అయిపోద్ది. అండ్ అంటే మన గర్భసంచి పొర ఎలా ఉంటుంది అంటే ప్రతి మంత్ డే 1 అంటే పీరియడ్స్ వచ్చిన ఫస్ట్ డే నుంచి పొర పెరిగి 14వ రోజుకు ఒక మంచి బెడ్ లాగా తయారవుద్ది. దీంట్లో బేబీ వచ్చి అతుక్కోవాలి. ఒకవేళ ప్రెగ్నెన్సీ నిలవలేదనుకోండి, మళ్ళీ డే 28 టు డే 30కి పీరియడ్ బ్లీడింగ్ లాగా బయటకు వచ్చేస్తుంది పొర. సో ఈ ఎండోమెట్రియం లేయర్ అనేది ప్రతి మంత్ పెరిగి షెడ్ అవుతూ ఉంటుంది. సో ఈ పొర ఒకవేళ డ్యామేజ్ అయితే టీబీ వల్ల, దెన్ డెఫినెట్లీ ఈ పొర పెరగటంలో సమ్ లోపాలు ఉంటాయి. సో ఎండోమెట్రియల్ డ్యామేజ్ వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది కూడా నిలవటం ఛాన్సెస్ తగ్గుతాయి. సో ప్రతి ఒక్కరికి టీబీ వచ్చిన వాళ్ళకి ఎఫెక్ట్ అవుద్ది అనను, బట్ ఎవరికైతే పీరియడ్ బ్లీడింగ్ బాగా తక్కువగా ఉంది అండ్ సరిగ్గా అవ్వట్లేదు, డెఫినెట్లీ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇవాల్యుయేట్ చేయించుకుంటే బెటర్ అండి. రైట్ అండి, కాలర్ లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి రాజు గారు మాట్లాడండి. హలో 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 చెప్పండి సార్. రాజు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, మా పేరు నాగరాజ్ అండి. చెప్పండి మేడం, మాకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, IVF కన్సల్ట్ అయ్యామండి ఆల్రెడీ. ఓకే. అయితే మాకు పాప చనిపోవడం వల్ల ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నామండి అప్పుడు. ఓకే.
అయితే మళ్ళీ ట్రై చేస్తే పిల్లలు కాకపోతే 49కి వెళ్ళి కన్సల్ట్ అయ్యాము. 2 times కూడా మాకు ఫెయిల్ అయిందండి ఐవీఎఫ్. ఓకే. ఫస్ట్ ఒకసారి ఫెయిల్ అయితే ఏం చేశారంటే మళ్ళీ ఏమంటారు ల్యాప్రోస్కోపిక్ హిస్ట్రోస్కోపిక్ చేపియండి అంటే అవి చేపించినాము. ఓకే. ఓకే, తర్వాత మళ్ళీ కూడా ఎగ్స్ బాగున్నాయి అన్ని బాగున్నాయి అని చెప్పారు. ఓకే. అప్పుడు మాకు 49లో స్ఫూర్తి మేడం చూసారండి. ఓకే. అయితే మళ్ళీ థర్డ్ టైం సారీ, సెకండ్ టైం కూడా సారీ అండి ఇప్పుడు కూడా ఇట్లా అయిపోయింది, మళ్ళీ ఒకసారి ట్రై చేయండి అని చెప్పారు. అప్పటికి నాకు దాదాపు 4-5 లక్షలు ట్రై చేయండి అంటే మేము ఇంకా వెళ్ళలేదండి. ఎందుకంటే మాకు మొత్తం 49 మీద నమ్మకం అనేది పోయింది. మళ్ళీ రాజు గారు, మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఇదేమి మంత్రమో మ్యాజిక్ ట్రీట్మెంటో ఉండదండి. సో మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు డెఫినెట్లీ అందరికీ సక్సెస్ అవ్వాలనే ట్రై చేస్తారు. మీకు ముందు పిల్లలు లేకుండా ఆపరేషన్ అయింది అండ్ ప్రాబబ్లీ తనకి సిజేరియన్ అయినప్పుడు గర్భసంచిలో మార్పులు వస్తాయి. కొంతమందికి స్పెషల్లీ సిజేరియన్ అయిన వాళ్ళకి ముందు సిజేరియన్ స్కార్ డిఫెక్ట్ అంటారు, అంటే ఇస్తమోసీల్ అంటాం. ఈ సిజేరియన్ అయిన వాళ్ళకి స్కార్ అనేది గ్యాప్ ఎక్కువ ఉండటంతో అక్కడ ఫ్లూయిడ్ చేరి అంటే నీరులాగా చేరి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో ఎవరికైతే ఈ ఇస్తమోసీల్ ఉండి డిఫెక్ట్ ఉండి ఫ్లూయిడ్ వస్తూ ఉందనుకోండి, డెఫినెట్లీ వాళ్ళ గర్భసంచిలో రిసెప్టివిటీ అంటే బేబీని యాక్సెప్ట్ చేసే శక్తి అనేది తగ్గుద్ది. అన్నీ బాగుంటే డెఫినెట్లీ మీరు ఫస్ట్ 2 attemptsలోనే కన్సీవ్ అవుతారు. ఎవరైతే 3 సార్లు కూడా కన్సీవ్ కారో వాళ్ళు రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటాం. అంటే రిపీటెడ్గా వాళ్ళకి ఎంబ్రియోస్ అనేది గర్భసంచిలో అతకట్లేదు. అండ్ ఈ కండిషన్ అనేది రియల్ టైం కండిషన్. అంటే పేషెంట్స్ మనం ఐవీఎఫ్ చేసినప్పుడు ఫస్ట్ సైకిల్లో ఒక 10 మందికి ఐవీఎఫ్ చేస్తే ఫస్ట్ సైకిల్లో 5 మంది కన్సీవ్ అయితే సెకండ్ సైకిల్లో 2-3 కన్సీవ్ అవుతారు. బట్ 3 cycles తర్వాత కూడా ఒకళ్ళు అంటే 10% వాళ్ళు కన్సీవ్ కాకుండా ఉంటారు. వాళ్ళకి డెఫినెట్లీ వాళ్ళ గర్భసంచిలోనో లేదా వాళ్ళ ఎంబ్రియోస్ క్వాలిటీలోనో ప్రాబ్లం ఉంటుంది. సో మనం ఐదర్ ఎంబ్రియోస్కి జెనెటిక్ టెస్టింగ్ చేయాలి. అండ్ ల్యాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ కూడా ప్రాబబ్లీ మీకు ఎందుకు అడ్వైజ్ చేశారు అంటే ఆ స్కార్ డిఫెక్ట్ ఏదైతే ఉందో అది హీల్ అంటే దాన్ని రిపేర్ చేయడానికి అడ్వైజ్ చేసి ఉండొచ్చు. సో డెఫినెట్లీ ఇవన్నీ చేస్తే కూడా మనకి 100% రిజల్ట్ అంటూ ఒక పర్టికులర్ ట్రీట్మెంట్ లాగా ఉందనుకోండి, అదే ఫస్ట్ అడ్వైస్ చేస్తారు. బట్ అలాంటిది లేదు కాబట్టి మనం ఉన్న ప్రాబ్లమ్స్ని 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. రైట్. అయితే ఇందాక మీరు క్షయవ్యాధి వల్ల కూడా సంతానలేమి కలుగుతుంది అన్నారు కదా, ఇట్లాంటి వ్యాధులు ఇంకా ఎట్లాంటి వాటి వల్ల రిలేటెడ్గా సంతానలేమి సమస్య వస్తుందంటారు? మనకు తెలిసిన పీసీఓడి, ఊబకాయము, థైరాయిడ్ ఉన్న వాళ్ళలో ఇట్లాంటివి మనకు తెలుసు, కానీ క్షయవ్యాధి అనేది చాలా మందికి తెలియదు. అలాంటి సమస్యలు ఇంకేమైనా ఉన్నాయా? మనం ఇన్ఫెక్షన్స్ టాపిక్ మీద ఉన్నప్పుడు ఒకటి రికరెంట్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్లో కామన్ ఇన్ఫెక్షన్స్ ఒకటి గోనోరియా, క్లామిడియా ఇన్ఫెక్షన్స్. ఇవి నార్మల్గా తెలియదు అండ్ టెస్టింగ్ కూడా కామన్గా చెయ్యం. ఓన్లీ వైట్ డిశ్చార్జ్ ఉంటే వాళ్ళకి ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ ఇస్తాం. ఇది రెండోది కాక్స్ అంటే టీబీ ఆర్ క్షయవ్యాధి, ఇలా ఉన్న వాళ్ళకి కూడా డెఫినెట్లీ ఇది. అండ్ ఇవే కాకుండా ఇంకొకటి కామన్గా మనం చూస్తుండేది ఏంటి అంటే ఆడవాళ్ళకి మనం ఏజ్ రిలేటెడ్ ఎగ్ నంబర్స్ తగ్గుతాయని తెలుసు. ఏజ్ రిలేటెడ్ కాకుండా జెనెటిక్స్ వల్ల కూడా కొంతమందికి చిన్న వయసులోనే ఎగ్ నంబర్స్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో చాలామంది ఏమనుకుంటారు, మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు పీసీఓఎస్ ఉండొచ్చు చిన్న వయసులో ఉన్న వాళ్ళకే అనుకుంటారు. బట్ పీసీఓఎస్ కాకుండా ఇంకొక ఎక్స్ట్రీమ్ కేటగిరీ ఏం చూస్తామంటే ఎగ్ నంబర్స్ పూర్తిగా తగ్గిపోయి ఉండొచ్చు. సో డెఫినెట్లీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండి అంటే నెలసరి టైంకి రాకుండా ఉండి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే కూడా హాస్పిటల్కి వస్తే బెటర్ ఉంటుందండి. రైట్ అండి. కాలర్ ఉన్నారండి, దస్తగిరి హైదరాబాద్ నుంచి. దస్తగిరి మాట్లాడండి. మేడం చెప్పండి సార్. మీ వాయిస్ క్లారిటీ లేదండి. హలో. రైట్ అండి. సో పీరియడ్స్ రెగ్యులర్గా రాని వాళ్ళు కూడా సంతానలేమి సమస్యతో రెగ్యులర్గా బాధపడుతూ ఉండడం మనం చూస్తాం. వీళ్ళకి ఐవీఎఫ్, ఐయుఐ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? మనం సంతానలేమి సమస్య ఉంది అండ్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఇర్రెగ్యులర్ సైకిల్కి కారణం ఏంటి. అది సింపుల్ పీసీఓఎస్ అనుకోండి, పీసీఓఎస్ వాళ్ళకి ఎగ్ నంబర్స్ బాగుంటాయి. ఓన్లీ థింగ్ వాళ్ళకి హార్మోనల్ ప్రాబ్లమ్స్ అంటే హార్మోన్స్లో లోపాల వల్ల ఎగ్ అనేది పెరగట్లేదు. సో అటువంటి వాళ్ళకి ఎగ్ పెరగని మందులు ఇచ్చే వాళ్ళు న్యాచురల్గా ట్రై చేసిన ప్రెగ్నెన్సీ నిలవచ్చు.
బట్ అలా కాకుండా వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్తో పాటు అంటే వాళ్ళ హస్బెండ్కి వీర్యకణాల్లో లోపం ఉండటం లేదా ట్యూబల్ సమస్యలు ఉన్నప్పుడు అంటే 2-3 ప్రాబ్లమ్స్ ఓవర్లాప్ అయినప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ అడ్వైస్ చేస్తారు. అండ్ అట్లే మనం పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండి ఎగ్ నెంబర్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, అంటే పీసీఓఎస్ కాకుండా ఇంకొక ఎక్స్ట్రీమ్ ప్రాబ్లం ఎవరికైతే ఎగ్ నెంబర్స్ తక్కువ ఉన్నాయో వాళ్ళకి మనం డెఫినెట్లీ ఈ ఎగ్ నెంబర్స్ అనేది ఆడవాళ్ళు పుట్టుకతో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి, మనకి వయసు పెరిగే కొద్దీ తగ్గుతూ వెళ్తాయి. సో ఒక్కసారి ఆల్రెడీ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా ఫర్దర్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్ ఐవీఎఫ్ ఆర్ ఐయుఐ అడ్వైస్ చేస్తాం. ఎందుకు అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కూడా మనం ఏ టైంలో చేస్తాము అనే దాన్ని బట్టి సక్సెస్ రేట్స్ మారుతూ ఉంటాయి. ఒకవేళ 35 years పైన చేసినప్పుడు ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ మైట్ బీ ఓన్లీ అరౌండ్ 40 to 50%. ఒకవేళ 30 to 35 years ఏజ్లో చేసినప్పుడు ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అనేది 50 to 60% ఉండొచ్చు. సో ఒక 10% సక్సెస్ రేట్ అనేది మన ఏజ్ వైజ్ డిక్లైన్ ఉంటుంది. అదే 40 పైన అంటే 40 ఏళ్ళ పైన మనం ఐవీఎఫ్కి వెళ్ళామనుకోండి మన సక్సెస్ రేట్ అనేది మేబీ 30% ఉంటుంది. ఎందుకు అంటే ఆడవాళ్ళకి వయస్సుతో పాటు ఎగ్లో క్రోమోజోమల్ అబరేషన్స్ అంటాం, అంటే ఎగ్లో జెనెటికలీ అబ్నార్మల్ ఎగ్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వయసు పెరిగే కొద్దీ సక్సెస్ తగ్గుద్ది, రెండవది ఈ ఎగ్స్తో మనకి ప్రెగ్నెన్సీ నిలిచిన అబార్షన్ అంటే మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. అండ్ కొన్నిసార్లు క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ ఉన్న బేబీస్ కూడా పుట్టే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్లీ ట్రీట్మెంట్ అనేది ఎవరికి అవసరమో వాళ్ళే వెళ్ళాలి. జస్ట్ 1 year 2 years ట్రై చేసి డైరెక్ట్ ఐవీఎఫ్ ఐయుఐ ఎవరు అడ్వైస్ చేయరు. బట్ అట్ ద సేమ్ టైం ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు డిలే చేయడం వల్ల వాళ్ళకి సక్సెస్ రేట్స్ అనేది తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఏజ్ మాత్రమే ఫ్యాక్టర్ అంటారా సక్సెస్ రేట్ తగ్గడానికి? ఏజ్ ఒక్కటే కాదు, సక్సెస్ రేట్ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ థింగ్స్. ఒకటి ఇప్పుడు మగవాళ్ళ వీర్యకణాలు అది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎవరికైతే వీర్యకణాలు షేప్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, మార్ఫాలజీ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, లేదా కొన్నిసార్లు కౌంట్ 0 ఉండి బీజాల దగ్గర నుంచి అంటే టెస్టిస్ దగ్గర నుంచి స్పర్మ్స్ తీసి చేస్తాం. సో అలాంటి వాళ్ళకి డెఫినెట్లీ సక్సెస్ రేట్స్ అనేది మారుద్ది. సో మనం సక్సెస్ గురించి డిస్కస్ చేయాలి అంటే ఒకటి గర్భసంచి, మన గర్భసంచి ఎలా ఉంది, 2 ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, 3 స్పర్మ్స్ ఎలా ఉన్నాయి. సో ఈ 3 అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఊసైట్ క్వాలిటీ ఒకవేళ చిన్న వయసులో ఉండి పీసీఓఎస్ ఉన్నా కూడా వాళ్ళకి ఎగ్ క్వాలిటీ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. పీసీఓఎస్ తీసుకుంటే వాళ్ళకి ఎగ్ నెంబర్స్ ఎక్కువ ఉంటాయి, బట్ బాడీలో హార్మోన్స్ ప్రాబ్లం వల్ల ఈ ఎగ్స్ అనేది కాన్స్టెంట్గా హై ఎల్హెచ్ లెవెల్స్ అంటే ఒక హార్మోన్కి చాలా ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వటం వల్ల ఎగ్ క్వాలిటీ అనేది తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ పీసీఓఎస్తో పాటు ఒకవేళ వాళ్ళకి ఒబేసిటీ అంటే ఉబ్బకాయం ఉందనుకోండి, ఉబ్బకాయంతో కూడా ఎగ్ క్వాలిటీ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ 2 ఫ్యాక్టర్స్ ఓవర్లాప్ అయినప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది తగ్గుద్ది, బికాస్ ఎగ్ క్వాలిటీ తగ్గుద్ది. అలాగే తీసుకుంటే ఉబ్బకాయం ఉట్టి ఒబేసిటీ తీసుకుంటే వాళ్ళకి ఎగ్ క్వాలిటీతో పాటు గర్భసంచిలో యాక్సెప్టింగ్ కెపాసిటీ అంటే ఇంప్లాంటింగ్ కెపాసిటీ లేదా ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అంటాం, అది కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఇవే కాకుండా బయట ఫ్యాక్టర్స్ లైక్ వాళ్ళకి థైరాయిడ్, అన్కంట్రోల్డ్ థైరాయిడ్ ఆర్ షుగర్స్ ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది తగ్గుద్ది. సో మనం ఏ ట్రీట్మెంట్కి వెళ్ళినా డెఫినెట్లీ వాళ్ళ థైరాయిడ్, షుగర్స్ అనేది కంట్రోల్ ఉందా లేదా అనేది కూడా చూసుకొని ప్రొసీడ్ అవ్వటం ముఖ్యం. రైట్ అండి, థ్యాంక్ యూ శ్రావ్య గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. చూస్తూనే ఉండండి TV9.